విశాఖలో మరికొన్ని గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో ప్రారంభం కానుంది. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వరకు సుమారు కిలోమీటర్ మేర జరగనున్న రోడ్ షోకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం రోడ్ షో ప్రాంతం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. నరేంద్ర మోడీ విశాఖ పర్యటన మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడంలో అధికారులందరూ నిమగ్నమయ్యారు. మరికొన్ని గంటల్లో నరేంద్ర మోడీ ఇప్పుడున్నటువంటి మనం ఏదైతే చూస్తున్నాం ఈ రోడ్లో ఉన్నటువంటి ఇదే రోడ్లో రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఇక్కడ నుంచి సిరిపురం జంక్షన్ నుంచి దాదాపు కిలోమీటర్ మేర అయితే నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించి పెదవాల్తేరు మీదుగా ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్కి అయితే చేరుకుంటారు. ఈ రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఈ మార్గం అంతా కూడా పూర్తిగా భద్రతా వలయం దృష్టిలో పరిధిలో ఉంది. ఎస్పీజీ కమాండోలతో సహా లోకల్ పోలీసులు, అదేవిధంగా స్టేట్ పోలీస్ అంతా కూడా ఇక్కడే మోహరించింది. ఈ పర్యటన జరిగేటువంటి ప్రాంతం ఏదైతే ఉంది ప్రాంతంలో ఒకవైపు పబ్లిక్ని అలౌ చేస్తూ మరోవైపు రోడ్ షో నిర్వహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒకటి జీవీఎంసీ పోలీస్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వ వైపు గణబాబుతో సహా అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితులు అయితే సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు పటిష్టమైనటువంటి బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అంటే చిన్న పొరపాటు కూడా జరగకుండా పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఇదైతే మనకు కనిపిస్తున్న ఈ బ్యారికేడ్లు ఉన్నాయో ఈ బ్యారికేడ్లో నుంచి ఈ మధ్యలోనే ఈరోజు నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ రోడ్లో ప్రయాణించబోతున్నారు. రోడ్ షో నిర్వహిస్తారు. దీనికి యువతల వైపు కనిపిస్తున్న ఈ జెండాలు ఏవైతే ఉన్నాయో ఆ జెండాలున్న ఈ ప్రాంతం అంతా కూడా పబ్లిక్తో నింపడానికి అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ రోడ్ షోలో భాగంగా ఈ ప్రాంతానికి అయితే అలౌ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు ప్రతి చిన్న పొరపాటు కూడా జరగకుండా వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించేందుకు అయితే భద్రతా ఏర్పాట్లు, బుల్లెట్ ప్రూఫ్ ఇవి కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆయుధాలు కూడా లేకుండా కూడా కేవలం మొబైల్ ఫోన్ ఒక్కటే అనుమతిస్తున్నారు. మిగతా ఏ బ్యాగులు కానీ ఇంకే వస్తువు కూడా తీసుకురావద్దంటూ ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఈ రోడ్ షో జరుగుతున్నటువంటి ప్రాంతం కాకుండా విశాఖపట్నం ఏయూ గ్రౌండ్లో నిర్వహించేటువంటి సాయంత్రం జరిగేటువంటి బహిరంగ సభ ప్రాంగణంలో సుమారు 5 కిలోమీటర్ల మేర అయితే నో ఫ్లయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పర్యటన అయితే తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి దృష్టి అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు కూడా గత 4 రోజులుగా కూడా కంటి మీద కునుకు లేకుండా ఎక్కడైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రం బలగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సూచనల మేరకు భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 4:20 ఈరోజు ఐఎన్ఎస్ డ్యాగాలోని ప్రత్యేక విమానం ద్వారా మోడీ అయితే అక్కడ చేరుకోవడం జరుగుతుంది. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు మోడీకి అయితే స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి సిరిపురం జంక్షన్కి 4:40 చేరుకొని 4:40 నుంచి 5:30 వరకు కూడా ఈ రోడ్ షో సాగుతుంది. అనంతరం 5:30 నుంచి 6:30 వరకు కూడా ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో అయితే బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభ వేదిక నుంచే ఈరోజు అయితే ప్రధానమైనటువంటి ప్రాజెక్టులకి మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. వర్చువల్గా నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి కూడా సభా ప్రాంగణంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లని నిరంతరం కూడా పోలీస్ కమిషనర్ శంకర్బ్రత్ బాగ్యతో సహా మిగతా అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా స్థానిక మంత్రులు వంగరపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, దానితో పాటు మంత్రి అచ్చెన్నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి స్థానికంగా ఉండి ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను కూడా లక్షల్లో ఇక్కడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 1000 బస్సులు వేశారు. అదేవిధంగా 8,000 వరకు ఆటోలు, టాటా సుమోలతో కూడా రవాణా సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ప్రజల్ని తరలిస్తున్న పరిస్థితిగా ఉంది. మరి కాసేపట్లో జరగబోయేటువంటి మోడీ రోడ్ షోకి అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా పూర్తి ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా కళకళలాడుతుంది. ఒకవైపు రంగురంగుల జెండాలు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించిన జెండాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి
ఈ రోడ్డు అంతా కూడా రంగులమయంగా చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కడికక్కడ ఉచితంగా మంచినీటి సదుపాయంతో పాటు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఏదైతే ఉచిత మంచినీటి సరఫరా, అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ కిట్లు కూడా ఏర్పాటు చేసి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. అన్నిటికీ సక్రమంగా పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తయిన నేపథ్యంలో మరి కాసేపట్లో మోడీ అయితే ఇదే మార్గంలో రోడ్ షోలో ప్రయాణించి ప్రజలకు అందరికి కూడా అభివాదం చేస్తూ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఉన్నటువంటి వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్టు స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.